హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. బాదుషా ప్రిపేర్ చేస్తున్నాను. నేను చేసిన బాదుషా వచ్చేసి చాలా టేస్టీగా ఉందండి. జ్యూసీగా నోట్లో వేయగానే కరిగిపోతుంది. సో జ్యూసీ అండ్ టేస్టీ బాదుషా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ముందుగా షుగర్ సిరప్ కోసం 1 కప్పు షుగర్ని అయితే వేసాను. ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోండి. షుగర్ మొత్తం అంతా కరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా షుగర్ అనేది కరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం షుగర్ పాకం పట్టుకోవాలి కనుక సో తీగ పాకం వస్తే సరిపోతుంది. మధ్యలో ఈ విధంగా బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని షుగర్ సిరప్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా రాలేదు, సో మరి కాస్త మరిగిస్తున్నాను. సో కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసేసానండి. ఇలా మొత్తం అంతా షుగర్ అంతా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు వాటరు సో మనకి ఆల్మోస్ట్ సిరప్ అయితే పాకం అయితే వచ్చిందండి. సో 2-3 చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసేసాను. అందులో సీడ్స్ వచ్చాయి, సో తీసేస్తున్నాను. ఈ విధంగా పాకం చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బాదుషా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా బటర్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్న తర్వాత కొద్దిగా చిటికెడంతా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగరు మొత్తం అంతా ఈ విధంగా బీట్ చేస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మొత్తం అంతా బీట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మైదా పిండి వచ్చేసి 1 కప్పు తీసుకోవాలి. 1 కప్పు మైదా పిండిని తీసుకున్న తర్వాత అంతా కూడా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి. పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చెప్పిన విధంగా చూసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి. ఫస్ట్ టైం చేసినా కూడా బాదుషా అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం పిండి అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది మనం పిండిని. సో వాటర్ అనేవి సరిపోయాయి. సో ఈ విధంగానే చక్కగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండిని. కొద్దిగా చేతికైతే ఆయిల్ని అప్లై చేసి పిండికి రాసుకోండి. సో పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చేతికి ఆయిల్ని అప్లై చేసేసుకొని చక్కగా ఈ విధంగా మెత్తగా అయితే కలుపుకోవాలండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత పిండిని ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి. ఫస్ట్ అన్నీ కూడా ఒకే సైజులో రావాలి కదా. సో పిండిని ఈ విధంగా ముద్దలాగా చేసేసుకొని ఈ విధంగా అరచేతిలో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ రౌండ్ షేప్ కింద చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా జస్ట్ అలా ఫింగర్తో ఇలా ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఈ విధంగా చక్కగా అరచేతి మధ్యలో ఈ విధంగా పిండిని రోల్ చేస్తూ మధ్యలో ఇలా గుంటలాగా పెడితే సరిపోతుంది వేలితో. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకోండి. నేను చేసిన పిండితో నాకైతే ఒక 7 బాదుషా అయితే వచ్చాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్లో ఈ బాదుషాని ప్రిపేర్ చేసాం కదా, ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి. నేను ఇక్కడ మొత్తం అన్నీ కూడా వేసేస్తున్నానండి. నేను చేసిన అన్ని బాదుషాలు కూడా ఆయిల్లో అయితే వేసేసాను. ఆయిల్లో వేసిన తర్వాత 2 వైపులా కూడా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు 2 వైపులా కూడా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత
మనం ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. సో మనకి ఇక్కడ చక్కగా అయితే వేగిపోయాయండి. సో ఆయిల్లో నుంచి తీసేసుకొని ఈ విధంగా వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా ప్లేట్లోకి మొత్తం బాదుషా అన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఇందాక మనం షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి. సో ఆ షుగర్ పాకంలోకి ఈ బాదుషాలని వేసేసేసేయండి. ఈ విధంగా మనం చేసిన బాదుషాలన్నీ కూడా షుగర్ పాకంలోకి వేసేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కూడా షుగర్ పాకంలో వేసేసేయండి. ఇలా ఒక అరగంట పాటు అలాగే వదిలేసేసేయండి. అరగంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. మనం చేసిన షుగర్ పాకం అంతా బాదుషాకి పట్టేసి సో స్వీట్స్గా జ్యూసీగా బాదుషా అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను మా పిల్లల కోసం బాదుషా అయితే ప్రిపేర్ చేసేసాను. ఈ విధంగా వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ జ్యూసీ అండ్ టేస్టీ రెసిపీ బాదుషా అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.